హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై వరల్డ్ ఇట్స్ సంతోష్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే మాత్రం అందరికీ ఉపయోగపడే ఒక విషయం గురించి, ముఖ్యంగా లాక్డౌన్ అనేది పెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపించడం. సో చాలా టెన్షన్. ఒకవైపు రోగ భయంతో ఎంతైతే బాధపడుతూ ఉన్నారో, సగటు జీవి ముఖ్యంగా ఒక మధ్యతరగతి కుటుంబం అనేది లాక్డౌన్ సిచ్యువేషన్స్ని మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి టెన్షన్ అయితే మాత్రం నిజంగా వెంటాడుతోంది అనే చెప్పచ్చు. నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ పక్కన పెడితే, లేకపోతే బయటకు వెళ్ళి పని చేయాల్సి వచ్చినా, పని చేస్తేనే జీతం వచ్చే వాళ్ళ జీవితాలు చూసినా నెలలు గడుస్తూనే ఉంటాయి. మంత్ ఎండింగ్ అనేది వస్తుంది, మళ్ళీ ఫస్ట్ అనేది వస్తుంది, ఇంట్లో బడ్జెట్ అనేది కామన్ అవుతుంది. ఏం ఆగినా ఆగకపోయినా ఇంట్లో మనం తినడం, దానికి కావాల్సినటువంటి సరుకులు, దానికి కావాల్సినటువంటి ఖర్చు అయితే మాత్రం ఏ పరిస్థితుల కోసం ఆగదు. ముఖ్యంగా ఇలాంటి కరోనా సిచ్యువేషన్స్లో అయితే అది ఇంకా చాలా పీక్లో ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ ఒక ఇయర్ ఎక్స్పీరియన్స్ అయింది అని అనుకుంటున్నాను లాక్డౌన్కి సంబంధించి. అసలు మంత్లీ బడ్జెట్ అనేది ఎలా ఉంటుంది, ఈ కరోనా సిచ్యువేషన్స్కి నార్మల్ సిచ్యువేషన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ డేస్లో ఏంటంటే మనకు ఒక ఉప్పో పప్పో అయిపోయింది అని అనుకుంటే వెంటనే వెళ్ళి తెచ్చుకోగలం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే దేనికోసమైనా బయటకు వెళ్ళాలంటే దాని అవసరాన్ని చాలా ఆలోచించాల్సి వస్తుంది. మరి పరిస్థితులన్నీ ఎలా ఎదుర్కోవాలి? ఒక మధ్యతరగతి కుటుంబం నిజంగా ఈ పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతోందా? ఒకసారి మనం మార్కెట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ సరుకుల రేట్లు ఎలా ఉంటున్నాయి, ఎంతవరకు మనం తెచ్చి పెట్టుకోగలం, నెల వరకు తెచ్చి పెట్టుకోగలమా, లేకపోతే 2 నెలల వరకు పరిస్థితులు ఇలా ఉన్నా తీసుకొచ్చుకోగలమా, ఎలా ఉంటుంది అనేది నేను మా ఇంట్లో సిచ్యువేషన్స్నే ఎగ్జాంపుల్గా చెప్తూ అలా మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ రిలయన్స్ మార్ట్ లాంటివి, లేకపోతే స్పెన్సర్స్ అని, మోర్ అని, ఇలా ఊర్లలో కూడా టౌన్స్లో కూడా వచ్చేయడం మనందరికీ తెలుసు. అయితే ఎక్కువ ఆన్లైన్ మార్కెటింగ్కి చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక నెల 2 నెలల వరకు సరుకులు తెచ్చిపెట్టుకొని 3 నెలలు 6 నెలలు అయినా పర్వాలేదు అనుకుని కొంచెం బడ్జెట్ ఉండేవాళ్ళు ఆన్లైన్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే క్వాంటిటీ ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనేది చాలామందికి తెలియదు కాబట్టి. ఆఫ్లైన్లో అంటే చాలామంది షాప్స్కి వెళ్ళి కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఒకవేళ సొంతంగా ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి పద్దులు మెయింటైన్ చేసేటువంటి కిరాణా షాపులు అయితే వాళ్ళు అక్కడే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ కావచ్చు, లేదా నెలవారీ బడ్జెట్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరైనా ఇలాంటి మార్ట్స్కి రావడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇలా సూపర్ మార్కెట్స్కి ఒకసారి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరుకుతాయి. అంటే ఇంట్లో వస్తువుల నుంచి మొదలు పెడితే మనకు కావాల్సిన మొత్తం సరుకులతో పాటు ఒకవేళ ఇంట్లో ఏమన్నా అత్యవసరమైనటువంటి కొన్ని రకాల ప్లాస్టిక్ కావచ్చు, స్టీల్ కావచ్చు, అలాంటి వస్తువులు. సో క్వాలిటీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇక్కడికి వస్తే మనకు కావాల్సినటువంటి అన్ని రకాలు, పావు కిలో నుంచి మొదలు పెడితే, గ్రామ్స్ నుంచి మొదలు పెడితే కిలోల వరకు మనకు అందుబాటులో ఉంటాయి. విడివిడిగా దొరుకుతాయి, ప్యాకేజెస్లో దొరుకుతాయి. సో ఇప్పుడు కొంతమంది ఆర్గానిక్ అని ఇష్టపడుతున్నారు కాబట్టి అలాంటి ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఆలోచనల నేపథ్యంలో సూపర్ మార్కెట్స్కి ఇప్పుడు ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇవ్వడానికైతే మాత్రం రీజన్ ఇదే. అండ్ మోర్ ఓవర్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర, డ్రై ఫ్రూట్స్ నుంచి మొదలు పెడితే మనం కావాల్సిన A to Z వస్తువులన్నీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో చాలామంది ఇప్పుడు సూపర్ మార్కెట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. అయితే ఎక్కువ మనం ఏదైనా మర్చిపోతాం అనేటువంటి భయం ఉండదు, లిస్ట్ రాసుకోవాలి అనేటువంటి టెన్షన్ ఉండదు. ఎక్కడికక్కడ ఏ క్యాబిన్కి వెళ్తే ఆ క్యాబిన్లో మనకి ఏ వస్తువు కావాలి, ఇంట్లో ఏం లేదు అనేది చూసుకొని వస్తాం కాబట్టి మనకు కావాల్సినటువంటి నెలకు సరిపడా వస్తువుల్ని మనకు కావాల్సినటువంటి క్వాంటిటీలో తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్స్ గురించే మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంట్లో ఎవరో ఒకళ్ళు అనుకోని వాళ్ళు వచ్చి ఇరుక్కుపోవడం, అంటే లేదంటే మనకి ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేదా అత్తవారింటికి వెళ్ళి ఉండడం లాంటి సిచ్యువేషన్స్ కనపడడం ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. లేదా మన హాస్టల్స్లో కానీ అక్కడ ఉండేటువంటి పిల్లలంతా కూడా ఇప్పుడు ఇళ్లల్లోనే ఉండడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా ఇంట్లోనే చేయాల్సి వస్తోంది. బయటకు వెళ్ళి ఏది కొనుక్కోలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏంటంటే నెలవారీ బడ్జెట్తో పాటు ఏ వస్తువు మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే మళ్ళీ క్యూ లైన్లలో నిలబడి కానీ, లేదా రిస్క్ చేసి మళ్ళీ వెళ్లకుండా చాలామంది ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారనమాట.
అండ్ ఈ పెద్ద పెద్ద మార్ట్స్, సూపర్ మార్కెట్స్లో ఏంటంటే మనం ఒక 1000 బిల్ చేసిన తర్వాత డిస్కౌంట్స్ ఇవ్వడం కానీ, బై వన్ గెట్ వన్ లాంటి ఆఫర్స్ పెట్టడానికి కూడా చాలామంది అట్రాక్ట్ అవుతూ వెళుతూ ఉంటారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్కి రిలేటెడ్గా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ శానిటరీ చర్యలు బాగుంటాయని మనం ఎలా అయితే అడుగు పెడుతున్నామో, ఏదీ నిర్లక్ష్యం చేయకూడదు. తీసుకున్న ప్రతి వస్తువు కూడా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాలా చక్కగా శానిటైజేషన్ చేసుకోవడం, ఎక్కువ మొత్తంలో మనం నెలకు సరిపడా లేదా 2 నెలలకు సరిపడా మనకు ఉండేటువంటి స్తోమతను బట్టి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక ఫ్రీ ప్లేస్లో వేసి 24 అవర్స్ వాటన్నిటిని ముట్టుకోకుండా, ఒకవేళ ఏదైనా అర్జెంటుగా తీసుకోవాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని శానిటైజ్ చేసుకొని తీసుకోవడం బెటర్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు. ఇది సూపర్ మార్కెట్స్ వరకు ఎందుకు ప్రిఫర్ చేస్తారు చాలామంది అనే దానికి రీజన్ అయితే మాత్రం ఇదే మెయిన్గా. ఆన్లైన్లో పెద్ద ఎత్తున బడ్జెట్ ఉండేవాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా వస్తువులు మర్చిపోకూడదు, టైం సేవింగ్ అండ్ అన్నీ ఒకే దగ్గర ఉండడానికి మాత్రమే సూపర్ మార్కెట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఇందులో ఉండే కాస్ట్ అయినా మనం కిరాణా షాపులో కొనుక్కునేటువంటి వస్తువుల ఎంఆర్పి ధర అయినా రెండూ ఒకటే. బట్ ఎటొచ్చి తేడా మాత్రం అదొక్కటే. సో మార్కెట్కి వెళ్ళి రావడం అంతా కూడా చూశారు మీరు. బిల్ 4800 వరకు అయింది. ఇందులో కొన్ని థింగ్స్ అత్యవసరంగా అయినవి మాత్రం కొంటే, అంటే వాటిని ఒక 1500 వరకు తీసేస్తే నిత్యావసరాల వరకు మనం లెక్క పెడదాం. సో 3000 బిల్ అయిందనుకోండి. సో 3000 రూపీస్ జనరల్గా ఒక మంత్ శాలరీ 20,000 ఉన్న ఊర్లో 20,000 వరకు సంపాదించేటువంటి ఒక వ్యక్తి శాలరీని మనం లెక్కేసుకుంటే కనుక, సో తన జీతంలో 3,000 వరకు ఓన్లీ నిత్యావసరాలు, అంటే ఒక కందిపప్పు, మినప్పప్పు, పప్పుల నుంచి తీసుకుంటే పొళ్ళు వరకు తీసుకుంటే, ఎక్సెప్ట్ ఆయిల్ ఇంకా బియ్యం, ఈ రెండూ కాకుండా ఈ ఖర్చులన్నీ కూడా అంటే మనం సోప్స్ యూజ్ చేయడం వరకు తీసుకున్నా, సో బాత్రూమ్ క్లీనింగ్ వరకు తీసుకున్నా, ఇంటి క్లీనింగ్ వరకు తీసుకున్నా, పప్పులు, ఉప్పులు, పంచదార, ఇలా కొన్ని రకాల పొళ్ళు, అండ్ వీటితో ఈ మధ్య మనకు యాడ్ అయినవి ఏంటంటే కొన్ని రకాల స్నాక్స్, ఇవన్నీ కూడా. సో జనరల్గా మనం లెక్క పెట్టుకుంటే కరోనా టైం అనే కాదు, నిత్యం ఎప్పుడూ కూడా ఈ వస్తువులు అనేవి మనకి ఎప్పుడూ అవసరం అవుతూ ఉంటాయి. కానీ కరోనా సిచ్యువేషన్ వచ్చేసరికి ఈ బడ్జెట్ అనేది ఎక్కువ అవుతోంది. ఎందుకు అంటే, సో హెల్దీగా తినమని చెప్తున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ అని చెప్తున్నారు, లేదా ఇంట్లో ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు అంటే ప్రోటీన్డ్ ఫుడ్ వెళ్ళాలి అని చెప్తున్నారు. ఒక మధ్య తరగతిలో ఉండేటువంటి వ్యక్తి నిజంగా వీటన్నిటిని బేర్ చేయగలడా? ఇవన్నీ వాళ్లకు సాధ్యమయ్యే పనేనా? ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే, నేను చెప్పాను కదా, ఎక్సెప్ట్ నేను ఇక్కడ తీసుకుంటే వంట నూనె తీసుకోలేదు, నేను ఇవాళ తీసుకున్నటువంటి సరుకుల్లో బియ్యం తీసుకోలేదు, గ్యాస్ సిలిండర్ ఖర్చు అనేది ఉంటుంది, అండ్ వీటితో పాటు ప్రతి ఒక్కరికి మంత్ అయ్యేసరికి ఖచ్చితంగా కావాల్సింది పాలు, పెరుగు. సో పాలు తీసుకొని తోడబెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదా పెరుగు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఊర్లలో అవ్వచ్చు, లేదా సిటీస్లో బతికే వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా వాటి మీద ఉండేటువంటి కాస్ట్, పాల ప్యాకెట్ కాస్ట్ అనేది ఒక్కటే. అండ్ బర్రె పాలు లాంటివి నిజంగా పిండించుకొని తెచ్చుకుంటే ప్యాకెట్ కన్నా అవే ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఏ విధంగా ఆలోచించినా కూడా సగటు మధ్యతరగతి జీవి నిజంగా వాళ్ళకు వచ్చినటువంటి జీతంతో సరిపెట్టుకోగలడా అంటే ఖచ్చితంగా సరిపెట్టుకోలేరు అనే చెప్పచ్చు. సో వీటితో పాటు ఇంటి రెంట్లు ఉంటాయి. ఓన్ హౌస్ ఉంటే ఓకే, లేకపోతే అద్దె ఇళ్ళు అయితే కనుక ఇంటి రెంట్లు యాడ్ అవుతాయి, పిల్లల స్కూల్ ఫీజులు యాడ్ అవుతాయి. ఇలా నేను మా ఇల్లు మాత్రమే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ ప్రతి ఇంట్లో కూడా మనం తీసుకుంటే వాళ్ళు బయట అడుగు పెట్టినప్పుడు ఒకప్పుడు సైకిల్స్లో వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రయాణం తగ్గించుకోవడానికైనా, వెసులుబాటు కోసమైనా, వర్క్ క్వాలిటీ అనేది పెరగాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య రీత్యా కూడా ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక బైక్ అనేది కంపల్సరీ ఉంటుంది. బయట ఉండే పెట్రోల్ కాస్ట్ ఏ రేంజ్లో ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. నేనైతే నిత్యావసరాల వరకు మాట్లాడుతున్నాను. ఇవన్నీ కాకుండా మనం తీసుకునే ఫ్రూట్స్ అండ్ కూరగాయలు, నిజంగా ఒక మధ్య తరగతి వాళ్ళు 20,000కే మేము ఇంత ఖర్చు వేయగలుగుతున్నాము అంటే, సో ఒక 15,000, 10,000 సంపాదించేటువంటి ఒక కుటుంబం ఇలాంటి సమయంలో ఒక ప్రోటీన్డ్ ఫుడ్ తీసుకోవడం, అంటే ఒక ఫ్రూట్స్ తినడం కానీ, లేకపోతే పుష్కలంగా ఆకుకూరలు, కూరగాయలు తినడం అనేది సాధ్యమేనా?
అది ఇంకొక వీడియో తీసి తప్పకుండా మీ అందరికీ చెప్తాను. ఇవాల్టి వరకు అండ్ అంటే నేను రెండు మిక్స్ చేసి మాట్లాడుతున్నాను. ఎలాంటి అంటే మనకున్నంతలో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్, ఎలాంటి సామాన్లకు ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్ అనే విషయాల్ని మాత్రం నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రతి ఇంటికి ఖచ్చితంగా గింజల వరకు ఆలోచిస్తే కనుక సో మిరియాలు కంపల్సరీ అయ్యాయి. పప్పుల వరకు మనం తీసుకుంటే సో కందిపప్పు కంపల్సరీ. పప్పు వెజిటేరియన్స్ ఎవరైనా ఇంట్లో ఉంటే, సో మేము ప్యూర్ వెజిటేరియన్స్, మా వరకు తీసుకుంటే ఖచ్చితంగా పప్పు అనేది వారంలో 4 days మా ఇంట్లో ఉంటుంది. సో కందిపప్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కందిపప్పు ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్స్లో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అండ్ షుగర్ లేనిదే ఏ పని అవ్వదు. బెల్లం అలవాటు చేసుకోవాలి హెల్త్ పరంగా అని చెప్పి ఎంత చెప్పినా కూడా చక్కెరకి అలవాటు పడే వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో మార్చలేం, అది పక్కన పెట్టేయాలి. సో ఇంకొకటి మనకి వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే సో మినప్పప్పు. మనం బడ్జెట్ సేవ్ చేసుకోవాలి అని అనుకున్నా, సో టిఫిన్స్ పరంగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు లేదా మన ఇంట్లో మన మెంబర్స్ కాకుండా ఎక్స్ట్రా ఎవరైనా ఉన్నారు అని అనుకున్నా మినప్పప్పు కంపల్సరీ ఇంట్లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఒక 2 రోజులు దోశ పిండి కొట్టి పెట్టుకున్నా, ఒక 2 రోజులు ఇడ్లీ పిండి తీసి పెట్టుకున్నా, మిగతా దాంట్లో ఒక రోజు ఉప్మా, అంటే నేను వీక్లీ వైజ్ లెక్క పెడుతున్నాను. సో ఇలా వీక్లీ మనం షెడ్యూల్ కింద వేసుకుంటే ఖచ్చితంగా టిఫిన్స్ అయితే నడపచ్చు. ఇంకా ఫ్లెక్సిబుల్ ఉంది అని అనుకుంటే ఒకరోజు దోశతో, ఒకరోజు మనకు నచ్చినట్టు ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు, రెండో రోజు నచ్చినట్టుగా వెజిటేబుల్స్తో అంటే కొంచెం ఆనియన్ లాంటివి యాడ్ చేసుకొని దోశ వేసుకోవచ్చు. అదే దోశ పిండితో మూడో రోజు మనము పొంగనాలు వేసుకోవచ్చు. సో దోశ పిండితోటే నాకు తెలిసి 3-4 days ఈజీగా నడపొచ్చు అనేది నా అభిప్రాయం. సో ఎక్కువ ఏ మధ్యతరగతి కుటుంబాల్లో అయినా మినప్పప్పుకైతే ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో హెల్దీ పరంగా ఆలోచించినా కూడా సో దీనికి బియ్యాన్ని యాడ్ చేసుకొని దోశలు వేసుకోవడం కానీ, ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకొని ఇడ్లీ పెట్టుకోవడానికి కానీ, మినప వడలు తినడానికి కానీ సో చాలా 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 ముఖ్యం అనమాట. మేము తీసుకున్నది నేను కందిపప్పు చెప్పాను కదా, సో మ్యాక్సిమం రేషన్లో వస్తూ ఉంటుంది. రేషన్లో వచ్చేటువంటి కందిపప్పు కూడా ఇప్పుడు చాలా బాగుంది. ఎక్కువ ఎవరికైనా కార్డు ఉండేవాళ్ళు రేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు తీసుకోవడానికి. అండ్ ఆ తర్వాత మనం చూస్తే పుట్నాలు. సో ఈ దోశల్లోకి చట్నీల్లోకి వాటికి పుట్నాలు ఖచ్చితంగా నెలకి 1 కిలో అనేది తప్పకుండా పడుతుంది. ఆ తర్వాత పెసరపప్పు చాలా సెలెక్టివ్గా యూస్ చేస్తూ ఉంటారు. బట్ రాయలసీమ వంటి ప్రాంతాల్లో మనం తీసుకుంటే పెసరపప్పుకి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే పొంగల్ లాంటివి చేసుకోవడానికి కానీ, పప్పు పెట్టుకోవడానికి కానీ ఎక్కువ పెసరపప్పుతో ఎన్ని వెరైటీస్ చేయొచ్చో నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. కానీ ప్రతి కుటుంబంలో ఏంటంటే వాళ్ళకుండే అవసరాల రీత్యా వాళ్ళు వాడే పదార్థాలను బట్టి అక్కడ ఉండే దినుసులకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ విధంగా చక్కెర వరకు తీసుకుంటే ఒక నెలకి 3 kilos ఖచ్చితంగా ఒక 6 to 7 members ఉన్నటువంటి ఒక ఫ్యామిలీకి 3 kilos షుగర్ అనేది చాలా అవసరం అవుతుంది. అండ్ ఆయిల్ మనం తీసుకుంటే ఆయిల్ కూడా ఖచ్చితంగా 4 liters వరకు 6 to 7 members ఉన్నటువంటి ఒక ఫ్యామిలీకి ఆయిల్ ఖచ్చితంగా 4 liters అవుతుంది. ఇంకా ఏమన్నా పండగలు అవి వచ్చినప్పుడు సో పండగల్లో ఖచ్చితంగా ఇంకొక 1 liter ఎక్స్ట్రా పడుతుంది. ఫ్రైస్ లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి పిండి వంటలకు పెట్టాల్సి వస్తుంది కాబట్టి. ఇది మంత్లీ జరిగేటువంటి ఒక బడ్జెట్ గురించి మేము వేసుకున్న ప్రణాళిక ప్రకారం తీసుకున్నటువంటి సరుకులు. సో మరి ఇలాంటి కరోనా టైంలో అసలు ఉద్యోగాలకు ఏంటంటే మ్యాక్సిమం ఎవరైనా సెలవు పెడతాము అని అంటే కంపెనీస్ అన్నీ కూడా సెలవులు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఉన్నవాళ్ళతోనే వర్క్ నడిపిస్తాం, సెలవు తీసుకోండి అని చెప్పి వాళ్ళ జీతాలకు కోత వేస్తున్నారు. వాళ్ళ జీతాలకు గ్యారంటీ కూడా లేనటువంటి ప్రస్తుత పరిస్థితులు. మాట్లాడితే నిజంగా చాలా చాలా టాపిక్స్లోకి మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఒక సగటు మధ్యతరగతి జీవి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు. కొత్తగా చెప్పేది ఏమీ లేకపోయినా కూడా నేను చెప్పేది ఏంటంటే ఎంతవరకు ఏది అవసరం అనేది మాత్రమే తెచ్చుకొని పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. మా ఇంటి వరకు తీసుకుంటే మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ, లేకపోతే మా నాన్నమ్మ గారు కానీ ఎవరైనా కూడా సో అంటే వాళ్ళ గైడ్ లైన్స్ ముందు నుంచి ఒక ఉమ్మడి కుటుంబాల్లో పెరిగి వచ్చారు కాబట్టి వాళ్ళ గైడ్ లైన్స్లో వాళ్ళు చెప్పే ప్రకారం ఏది అవసరం లేదు అనే దాన్ని బట్టి తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం. సిటీ లైఫ్స్లో ఏంటంటే తెలియక తెచ్చి పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని చాలా సామాన్లు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. కానీ అవి పురుగు పట్టి పోయినప్పుడు, ఇలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు సో ఆ డబ్బులు వేస్ట్ అయ్యాయని తెలిసినప్పుడు నిజంగా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది.
కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా రానివ్వండి, మనకు ఎంతవరకు అవసరం అనే దాన్ని ఒక ఎస్టిమేషన్ వేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళడం, సామాన్లను తెచ్చుకోవడం, ఆ నెల వరకు తెచ్చుకుంటే ఖచ్చితంగా బడ్జెట్ పడదు. క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పి క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే రేపు పొద్దున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే పర్వాలేదు, ప్రైవేట్ సెక్టార్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏ క్షణం ఉద్యోగం ఉంటుందో ఊడదో తెలియనటువంటి పరిస్థితి. మరి అలాంటప్పుడు మనం ఒక రూపాయి ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వెనకేసుకోవడమే బెటర్ అనేటువంటి ఆలోచన ఆ కుటుంబాన్ని ముందు ముందు సేవింగ్స్ పరంగా కాపాడుతూ ఉంటుంది. లేదంటే అనేక ఇబ్బందులు రాకుండా చేసేందుకు కూడా ఈ ఆలోచన అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు కదా, ఒకవేళ మనం ఎంత తెచ్చుకున్నా కూడా ఖచ్చితంగా మధ్య మధ్యలో ఏదో ఒక సామాను మర్చిపోయాము అనేటువంటిది తెలుసు. వాటన్నిటికి ఎలా లేదన్నా కూడా ఒక 1000 రూపాయలు ఈజీగా అవుతూ ఉంటుంది. సో ఈ మధ్యలో మనకు కావాల్సినవి కొనుక్కోవడానికైనా ఇవేవి ఇంటి ఖర్చులు మాత్రమే కాకుండా అనుకోకుండా వచ్చేటువంటి ఖర్చులు చాలా చాలా ఉంటాయి. హెల్త్ పరంగా కావచ్చు, మనం ఎక్కడికన్నా వెళ్ళాల్సి రావచ్చు, మన ఇంటికి ఎవరైనా వచ్చి కొన్ని రోజులు ఉండాల్సి రావచ్చు, అనుకున్నటువంటి బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇది ఒక సగటు మధ్యతరగతి జీవి ఎలా ఉంటుంది, వాళ్ళ బడ్జెట్ రూపకల్పన అయినా, వాళ్ళు వేసుకునే విధానం అయినా, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా అయినా అనేది నేను చెప్పగలిగాను. సో మీరు కూడా మీ వరకు నేను చెప్పే అంత దాన్ని కాకపోయినా మీరందరూ కూడా కరోనా వెళ్ళే వరకు, కరోనా జీవితాల్లోంచి వెళ్ళి సేవింగ్స్ అనేటువంటి పదాన్ని కొన్నేళ్ల వరకు మర్చిపోతామేమో అనేంతగా సిచ్యువేషన్స్ అనేవి మారిపోయాయి. సో నిజంగా లాస్ట్ ఇయరే అనుకున్నాము ఈ లాక్డౌన్ లాంటివి మళ్ళీ రాకూడదు, మన జీవితాల్లోంచి కరోనా వెళ్ళిపోవాలి అని చెప్పి చాలామంది అనుకున్నాము. కానీ బ్యాడ్ లక్, ఈసారి కూడా అలాంటి టాక్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అయ్యేలాగా ఉన్నాయి. బయట పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మరి ఈ నేపథ్యంలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అనేది మనకి పదే పదే తెలియజేస్తూనే ఉంది. బయట పరిస్థితులు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. ఇంట్లో కూడా ఖర్చులు, నిత్యావసరాల ధరలు, ఈరోజు ఉండే కాస్ట్ మనం ఒక 2 నెలల తర్వాత వెళ్ళి చూస్తే అది ఎంఆర్పి అనేది డబల్ అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. వంట నూనె కాస్ట్ పెరిగిపోయింది. బయట అడుగు పెట్టాలి అంటే పెట్రోల్ కాస్ట్ ఎక్కువగా ఉంది. సో ఒక ఏదైనా పప్పు తినాలి అని అనుకుంటే కాస్ట్ పెరిగిపోయింది. పిండి వంటలు చేసుకొని తినే పరిస్థితి లేదు. అలా అని నోటికి ఇంత రుచి తగలాలని బయట కొనుక్కుందాము అంటే భయంతో పాటు ఏదైనా ఒక గ్రామ్స్లో జస్ట్ ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్లో కొనాలి అంటేనే 100 నుంచి 150కి పైగా వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. మరి ఇన్ని కష్టాల మధ్య మనం బతుకు ఈడ్చుకు రావాల్సినటువంటి పరిస్థితి మన ముందు ఉంది. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా కూడా కుటుంబంలో పెట్టేటువంటి ఖర్చులైనా, కుటుంబ పోషణ అయినా అందరూ సరిసమానంగా ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోగలిగితే గనక అది పెద్ద కష్టం కాదు. ప్రణాళిక ప్రకారం మనకెంత ఖర్చు వస్తోంది, మనకెంత ఆదాయం వస్తోంది, ఎంత ఖర్చు అవుతోంది, ఆదాయం ఎంత వస్తోంది అనేటిది ఆలోచించుకొని కుటుంబంలో ఎవరైనా కూడా పని చేయగలిగితే ఇంటి పని మాత్రమే కాకుండా వాళ్ళకి ఇంకా ఇతర యావిగేషన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా అయినా డబ్బులు సంపాదించగలిగేటువంటి తెలివితేటలు ఉన్నప్పుడు ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తే ఖచ్చితంగా ఒకరి ఖర్చు అంతా ఇంటికి వెళ్ళిపోయినా ఇంకొక ఖర్చు ఆపద సమయాల్లో మనం ఆదుకునే విధంగా ఆ డబ్బు అనేది ఉంటుంది అనేది చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనేది నా అభిప్రాయం. సో చాలా పెద్ద విషయాలు చెప్పేశాను అని ఏమి అనుకోవద్దు. నాకు ఎందుకో మీ అందరితో ఈరోజు ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ఇక కూరగాయలు, విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్రూట్స్ ఇవన్నీ అంటూ ఉన్నారు. ఇదంతా మాట్లాడితే ఇప్పుడు మీరు ఎవరు వీడియో చూడరు. కాబట్టి ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి ఎంత ఖర్చు అవుతుంది, నిజంగా మనం కరోనా టైం అనే కాదు ఒక ఫ్యామిలీ అనేది ఎలా నడుపుకుంటే సేవింగ్స్ పరంగా కావచ్చు, చక్కని ప్రోటీన్స్ని మన శరీరానికి అందించుకుంటూ వెళ్ళచ్చు, నాన్ వెజ్లు, డ్రై ఫ్రూట్లు తింటేనే బాడీకి విటమిన్స్ వస్తాయి అనేటువంటి ఒక అపోహలో ఉండే వాళ్ళకి మన చుట్టూ ఉండేటువంటి కొన్ని వస్తువుల ద్వారా కూడా చక్కని పోషకాలు ఎలా అందించుకోవచ్చు అనేటువంటి వివరాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను తప్పకుండా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ వంతు సలహాలు, సూచనలు ఏ ఉన్నా కూడా నేను సరిదిద్దుకునేందుకు ఉపయోగపడతాయి అవన్నీ. సో కామెంట్ బాక్స్లో తప్పకుండా అందించండి. అండ్ ఈ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా ఛానల్ని. సో ప్లీజ్ డూ లైక్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి ఇలాంటి ఛానల్స్కి అనేది మీ అందరికీ తెలుసు. సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ